लेके आके मार दिया इधर। वेस्ट डॉक्टर अजहर बोल के जो है ना इंजेक्शन देकर मार दिया बच्चे को। ये बेकार हॉस्पिटल है नीलिमा, ये रीनिमा हॉस्पिटल वेस्ट हॉस्पिटल है। अच्छे खासे बच्चे को एक्स्ट्रा डोज का इंजेक्शन देके मार दिया। चलो पीएस को चलो 20 years పిల్లోని చంపేసిన డాక్టర్ అజర్ హాస్పిటల్ मैनेजमेंट चत्ता मैनेजमेंट। ये सीधा रेड्डी बोल के जो ये डॉक्टर हॉस्पिटल चलाता, ये बिजनेस बना लिया उन्होंने। सीधा रेड्डी बोल के जो इनके कई हॉस्पिटल से ये बिजनेस बना लिया उन्होंने। మంచి పిల్లోని मार पैसे कमाने का రెనివా హాస్పిటల్ ये पैसे कमाने के लिए ये बना लिया। 20 సంవత్సరాల పిల్లోని చంపేశారు। సరిగా చదువుకొని వాళ్ళు డాక్టర్లని పెట్టుకున్నారు। ఎవరు అప్ టు మార్క్ లేరు। ఈవెన్ మెడిసిన్ అని ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడు। అన్ని రేట్లు ఎంఆర్పి లేవు। ఒక 3 టాబ్లెట్స్ వచ్చేసి 30,000 అంట। संडे के दिन 6 बजे गए थे। ऐसा बुखार कम नहीं हो रहा, हो सकता कुछ भी स्कैन में मालूम होता कुछ हो गया होगा बच्चे को बोल के बोले। तो स्कैन कराओ बोले। एक स्कैन कराया तो उसमें कुछ भी रिपोर्ट नहीं निकल रही। सिटी स्कैन कराओ बोले। वो सिटी स्कैन करने के लिए जो इंजेक्शन दिए ना, वहाँ से उठ के उन्होंने आए, हम बाहर वेटिंग में बैठे थे। बैठ के ऐसा तो कोई बोले पेशेंट है ना, इनको कहीं को अंदर इमरजेंसी में लेटा हो बेड पे बोले। तो बहुत शिवरिंग हुई, कैसा कैसा की हो रहा बोले। फिर वो डॉक्टर आके देखा, 2 ब्लैंकेट डाले करे, फिर वहाँ से वो स्ट्रक्चर में शिफ्ट करे। क्या हुआ बोलो बोल के हम लोग तो नहीं अभी ठीक हो, अभी नॉर्मल होते बोले। उन्होंने ऐसा तड़प रहे थे, उनके आँखें फिर गए, पूरा तड़प रहे थे, बहुत तड़पे। हम वो ही नहीं भूले जा रहा सर, हम लोगों को वही नहीं भूले जा रहा, बहुत तकलीफ हो रही। उसके बाद में बोले नो बच्चा ट्रीटमेंट करने नहीं दे रहा, बेहोशी का इंजेक्शन दिए, सुबह तक नॉर्मल होता बोले। आईसीयू के डॉक्टर को बुलाए थे, वो फारूक को, 12 घंटे में ठीक हो जाता, सोप निकाल देते तुम्हारे बेटे का बोल के बोले। ठीक होता बोल के बोल रहे थे। फिर दूसरे दिन सैटरडे के दिन सुबह में गए तो लोग बोल रहे नहीं सीरियस हो गए, फिर बोल रहे नहीं ठीक हुए। अब मेरे को समझ में नहीं आया, माँ है ना, माँ क्या चाहती बच्चा कितने भी दिन रहने दो ठीक हो के ही आना बोलता। मैं किसी की बात यकीन नहीं कर रही, मैं बोली नहीं और 2 दिन रहने दो आईसीयू में, मेरा बच्चा जैसा गया वैसे चल लेते का ना, वैसे ही आना बोल के मेरे को वही था। యాక్చువల్లీ బాబు మంచిగా నచ్చుకుంటే గేమ్ ఆడుకుంటా పోయాడు. అసలు మాకు సిటీ స్కాన్ అనేది కూడా థాట్ లేకుంటే వాళ్ళు సిటీ స్కాన్ చేయించమన్నారని సరే బాబుకైనా ఎక్కువ అని 10,000 రూపీస్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత హై డోస్ ఇంజెక్షన్ ఇచ్చేసారు. యాక్చువల్లీ వాళ్ళు చెక్ చేయాలా బాబుకి పడుతుందా లేదా, ఏం ఇంజెక్షన్ ఇచ్చారో అది కూడా చెప్తలేరు. యాక్చువల్లీ డాక్టర్ ఇవ్వదు, టెక్నీషియన్ ఇవ్వాలా. ఆ హై డోస్ ఇంజెక్షన్ ఇవ్వగానే పిల్లోడు అప్పుడే స్పాట్ డెడ్ అయిపోయాడు. అయిపోగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడు డెడ్ అవ్వలేదని హార్ట్ వచ్చింది బాబుకి, నుక్కొని వచ్చే రక్తం, కళ్ళ నుంచి రక్తం వచ్చింది అన్న. ఆ సిచ్యువేషన్ చూడలేము. అలా వచ్చిన తర్వాత బాబుని మళ్ళీ వాళ్ళు 12 అవర్స్లో బాగా అవుతారు అని మాకు చెప్పారు. మాకు అసలు ఏం సమాధానం చెప్తలేరు ఏమవుతుంది ఏంటి. యాక్చువల్లీ మేము జనరల్గా ఒక 1000 రూపాయలు తీసుకొని మా బావ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. 10,000 కట్టిన తర్వాత మాకు అసలు హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని కూడా లేదు. ఈ రినివా నీలిమా హాస్పిటల్ వాళ్ళంట ప్రతి 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి నేను ప్రతి వాళ్ళతోనే కనుక్కున్నా ఇలాంటి స్కీమ్ చేస్తారంట. మంచి అమాయకులన్నీ పిచ్చోడు చేసి వాళ్ళని ఇట్లా చంపేసి లేకపోతే వాళ్ళ ట్రీట్మెంట్ ఎక్కువ చేసి బిల్ లాగుతారంట. ఇది పెద్ద స్కామ్, మెడికల్ స్కామ్ అన్న. ఆ ఇండిషన్ పేరు కూడా చెప్తలేరు. అసలు వాళ్ళ తప్పు అయిపోయిందని డబ్బులు తీసుకోకుండా డెడ్ బాడీ ఇచ్చేసారు మాకు. ఏదైనా హాస్పిటల్లో డబ్బులు ఇవ్వకుండా డెడ్ బాడీ ఇస్తారా? డబ్బులు కట్టకుండా ఫస్ట్ డే ఏం చేశారంటే 1,00,000 రూపాయలు కట్టండి అని మాతోనే వైట్ పేపర్ మీద మా ఫ్యామిలీ వాళ్ళతో సైన్ చేయించుకున్నారు, మా బావ వాళ్ళతోనే. ఇంకోటి ఏం చేశారంటే 3 lakhs వరకు అయితే బ్లడ్ తెప్పియండి, 2 lakhs వరకు అవుతాయి, మీరు ఓకేనా అంటే మేము అన్న బాబుకైనా ఎక్కువ. నేను అడిగిన మీ సెకండ్ ఒపీనియన్ చెప్పండి, నేను వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతా బాబుని, అపోలోనైనా యశోద అయినా ఏదో చేసుకుంటాం, మమ్మల్ని మేము అమ్ముకుంటాం, కానీ మా బాబుకైనా ఎక్కువ ఏం లేదంటే కూడా అది చేయలేదు. ఒకవేళ రియాక్షన్ అయ్యి ఉంటే, అది ప్రాబ్లం అయ్యి ఉంటే ఒక 15 minutesలో ఒక డోస్ ఇస్తే బాబు కరెక్ట్ అయ్యేవాడు. అసలు డాక్టర్దే తప్పు, ఆయన దగ్గర మెడిసిన్ లేకుంటే వేరే దగ్గరైనా పంపించాల్సిందే, కానీ వాళ్ళు ఆ తప్పు చేశారని ఇంకొక తప్పు చేసి ఇంకొక డాక్టర్ హెల్ప్ చేసి బాబుని చంపేశారని వేరే డాక్టర్స్ కూడా చెప్పారు. పెద్ద పెద్ద డాక్టర్స్ని కలిసాను నేను. ఆల్రెడీ ఇంజెక్షన్ వల్ల చనిపోయారని వాళ్ళే చెప్పారు. యాక్షన్ తీసుకోవచ్చు. వాళ్ళు మా లేడీస్ని కొట్టారు బౌన్సర్లు. హాస్పిటల్ బిహేవియర్ బాగాలేదు.
అంటే నువ్వు అది కాకుండా వేరే క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయవచ్చు. లా అనేది అందరికీ ఒకటే. ఇవాళ మార్క్ చేశారు, వాళ్ళని కొంచెం బెదిరించి కొంచెం వాళ్ళ కస్టడీలో తీసుకుంటే, రిమైండ్ మీద తీసుకుంటే వాళ్ళు ఏం తప్పు చేశారు చెప్తారు. ఏమైపోయిందంటే డాక్టర్లు ఇవాళ మమ్మల్ని మా పిల్లని చంపారు, ఇప్పుడు ఎంతమందినో చంపుతూ ఉంటారు, వాళ్ళకి భయం అనేది ఉండదు. నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే పోలీస్ వాళ్ళకి యాక్షన్ తీసుకోండి, వాళ్ళని రిమైండ్ మీద తీసుకోండి. ఆ డాక్టర్కి ఇంత కూడా కట్టాల్సి లేదన్నా. ఆయన వల్ల ఒక పిల్లోడు చనిపోయాడని డాక్టర్ అజర్ ఇంకా ఫారూక్ వాళ్ళ వల్ల ఇంకా స్పందన మేడం అని ఉంది, వాళ్ళ హాస్పిటల్ వల్ల ఒక మంచి పిల్లోడు నచ్చుకుంటే పోయే పిల్లోడు చనిపోయాడని కొంచెం కూడా 1% కూడా భయం లేదన్న. ఉల్టా డాక్టర్ వేరే వాళ్ళతోనే కాల్ చేయించి నా పేరు ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు హాస్పిటల్ మీద వేయండి అని. ఎందుకంటే అది భయం, వాళ్ళు తప్పు చేశానని యాక్సెప్ట్ చేశారు. అయితే మేము ఒక పని చేస్తామన్న, అందరం పోయి పిఎస్ ముంగట ఊరేసుకొని లేకపోతే పాయిజన్ తాగి చచ్చిపోతామన్న. ఇంత అన్యాయం అన్న. ఒక మనిషి ఇంకోటన్నా, ఎవరైనా ఈ కేసులో మమ్మల్ని న్యాయం చేయలేనుకున్నా దేవుడని ఉన్నాడు అన్న. కర్మ అనేది ఉంది, ఇప్పుడే ఈ ఉన్నప్పుడే చూపిస్తుంది దేవుడు. రోగాలకి దానికే పోతే కానీ మాకు ఎవరైనా అన్యాయం చేయాలనుకుంటే కూడా, ఎందుకంటే దేవుడు అనే ఉన్నాడు అన్న. ఇప్పుడు చిన్న దొంగతనం అయితే, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ అయితే ఎవరైనా కొడితే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి రిమాండ్ మీద తీసుకుంటారన్న. డాక్టర్ అని ఆయనకి ఎందుకు అంత అన్న, ఆడు దేవుడితో సమానం చేసేస్తున్నారు. కానీ అవును డాక్టర్ అంటే దేవుడితో సమానం, కానీ చేసిందే తప్పు కాదన్న. ఆయన తప్పు వల్ల ఒక మంచి పిల్లోడు చనిపోయాడు కదన్న. ఆయన వేరే డాక్టర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారన్న. వేరే వాళ్ళు చెప్తున్నారు మేము స్టేట్మెంట్ ఇస్తాం కానీ మా పేరు ఇంక్లూడ్ చేయొద్దు. ఇంకోటి అన్న, ఫస్ట్ 24 అవర్స్లో ఒక రిపోర్ట్ వస్తుంది పిల్లోడు ఎట్లా చనిపోయాడని. సో ఇప్పుడు మేము ఎఫ్ఐఆర్లో ఏమని చెప్పామంటే, ఎఫ్ఐఆర్లో డాక్టర్ల పిల్లలు ఇంక్లూడ్ చేయమని మేము రాసి ఇచ్చాము, అది కూడా ఇంక్లూడ్ చేయలేదు. బాబు చనిపోయి 21st రోజే, ఫ్రైడే వెళ్ళాడు, సాటర్డే చనిపోయాడు. ఒక్కరోజు ఐసీయూలో పెట్టి మొత్తం గేమ్ ఆడారన్న, మొత్తం ప్లానింగ్ చేశారన్న. ఆఫ్టర్ డెత్ పిల్లోడు అప్పుడే చనిపోయాడు, బతికి ఉన్నాడు, రేపటి వరకు మంచిగా అయిపోతాడని అంత గేమ్ ఆడి పైసలు లాగుదాం, 3,50,000 వరకు లాగేద్దామని. అక్కడ ఒక మెడికల్ షాప్ ఉందన్న, అది చిన్న డోర్తోనే ఇస్తారు, షటర్ లేదు, ఏం లేదు, ఎంఆర్పీ లేదు. ఎంత కాస్ట్లీ మందులు అన్న, 3,000, 4,000, 30,000, 40,000 మందులు నేను తీసుకున్నా అన్న. నేను చిన్న స్లిప్ రాస్తారు, టిఫిన్ సెంటర్లో టోకెన్ ఎట్లా ఇస్తారు, ఆ స్లిప్ రాస్తారు. ఎందుకంటే మందుల పేరు రాసి ఆ బిల్ ఏమి ఇయ్యరు, ఫైనల్ బిల్లో ఇస్తారంట అన్న. వాళ్ళు వైట్ పేపర్ మీద సైన్ చేయించుకున్నారన్న. ఇట్లా చేయించుకుంటారన్న సైన్. అసలు ఏమవుతుందో అర్థమవుతుంది అన్న. మా ఇంటి పరిస్థితి మేము చచ్చిపోవాలనుకుంటున్నాం అన్న. 17 days అయిపోయినాయి అన్న, మాకు అసలు తినలేకపోతున్నాం అన్న, అసలు పనికి వెళ్ళలేకపోతున్నాం అన్న. ప్లీజ్ అన్న మాకు న్యాయం చేయండి అన్న. అందరు అంటున్నారు ఈ హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారని మమ్మల్ని తిడుతున్నారు అన్న. అంత భయంకరమైపోయింది అన్న. మీరు గూగుల్లో చదవండి, నీలిమా రెన్యూ హాస్పిటల్. వాళ్ళకి ఇంత కూడా కట్టసి లేదన్న హాస్పిటల్ వాళ్ళకి, ఇంత అయిందని. మన బంజారాహిల్స్లో కూడా రోడ్ నెంబర్ 1లో రాంగ్ ఆపరేషన్ చేశారంట అన్న. ఎన్నో వాళ్ళ కేసులు ఉన్నాయన్న. చిన్న పాప చనిపోయింది అన్న, 4 years పాప. ఒక 1 year పాప చనిపోయింది. ఒక పెద్ద ఆయన ఊరికే నార్మల్గా వెళ్తే గ్యాస్ అని ఆయన చనిపోయాడు. ఎన్నో కేసులు ఉన్నాయన్న. ప్రతిదీ వాళ్ళు మేనేజ్ చేస్తారన్న. వాళ్ళకి మేనేజ్ చేస్తున్నారంటే అన్న, వాళ్ళకి సపోర్ట్ ఉందని మేనేజ్ చేస్తున్నాను అన్న, ఊరికే చేయరు. కానీ ఎవరో ఒకడు మంచి ఆఫీసర్స్ వీళ్ళు మా సనత్నగర్ పిఎస్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ మాకు న్యాయం చేయండి. ఇది హైలీ కమిటీ వేసి ఎంక్వైరీ వేయండి. మాకు కొంచెం బాబుతో మాకు తెచ్చి ఇవ్వలేరు మీరు, అట్లీస్ట్ మాకు న్యాయమైనా ఇప్పిమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న. ఇంకొకటి, కొంతమంది నేను వెళ్తే నాకు ఏమంటున్నానంటే, అది 20 years పడింది, వేరే కేసు ఇది 10 years పడింది అంటే, అమ్మ వాళ్ళు రేపు కాలే మా బాబు చనిపోయాడు ఆ మందు వల్ల. మీరే చెప్తున్నారు ఇంజక్షన్ వల్ల, ఆ కేసు వేరే ఈ కేసు వేరే, అలా మాకు అంటే అమ్మ కథలు చెప్తున్నారు, సొల్లు కథలు చెప్పేసి మమ్మల్ని తిప్పేద్దామని అంటున్నారు. కానీ నేను మాత్రం ఎంకలు తరగదు, లేకపోతే నేను కంపల్సరీ ఆ పోలీస్ స్టేషన్ ముంగట కాల్చుకొని సస్తా, అందరు మీడియాని పిలిచి నేనైనా చచ్చిపోతా. ఎందుకంటే న్యాయం ఇప్పకపోతే వేస్ట్ అన్న. ఇంత పెద్ద రాజ్యాంగం ఉండి, ఇంత పెద్ద అది ఉండి, మనం ఒక అమాయకుడు పిల్లోడు చనిపోతే ఆడికి మనం న్యాయం ఇప్పకపోతే వేస్ట్ అన్న. పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఏదైనా అవుతుంది అన్న. నేను అదే మళ్ళీ అంటున్నా అన్న. మాకు ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేనన్న. ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేరు ఇంక్లూడ్ చేసి వాళ్ళని రిమైండ్ మీద తీసుకుంటే ఏమైంది అంతా తెలుస్తుంది అన్న. సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నాయి, ఏమి ఇండిషన్ ఇచ్చారు, అసలు ఎంక్వైరీ అనేది ఉంటుంది కదా అన్న. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన అని చెప్పాలి. ఎందుకంటే సనత్ నగర్ నీలిమా రెనోవా హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువకుడు జ్వరం వచ్చిందని పోయిండు ఆ హాస్పిటల్కి, నీలిమా రెనోవా హాస్పిటల్కి, శవమై బయటికి వచ్చిండు. ఇక ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎట్లుంటుందో మనం ఊహించుకోవచ్చు. సో కన్నీరు మున్నీర ఏడుస్తున్నారు తమకు న్యాయం జరగాలంటూ. ఎందుకంటే
ఇది వైద్యం వికటించడం కారణంగానే ఆ బాబు చనిపోయాడంటూ కుటుంబ సభ్యుల ఆవేదన, ఆక్రోధన, అట్లాగే వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఈ పోరాటానికి ఎంతటికైనా అంటే తమకు న్యాయం జరిగే వరకు తమ ఎంత దూరమైనా పోతామన్న ఒక ముక్త కంఠంతో అయితే వాళ్ళు హాస్పిటల్ ముందు కావచ్చు, లేదంటే పోలీస్ స్టేషన్ ముందు కావచ్చు, వాళ్ళు బైఠాయించేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో వైద్యం వికటించడం కారణంగానే హుస్సేన్ అనే 20 సంవత్సరాల బాలుడు ఈ నీలిమ రెనోవా హాస్పిటల్కి గత నెల, అంటే ఈ నెల అక్టోబర్ కదా, సెప్టెంబర్ నెలలో 20వ తేదీన ఫీవర్, కొత్త హై ఫీవర్ కాబట్టి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. సో బయటంతా వైరల్ ఫీవర్స్, సో వెదర్ ఎప్పుడు ఎట్లుంటుందో తెలియని సిచ్యువేషన్ ఉంది. సో అట్లాంటి టైంలో సో కాస్త ఫీవర్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఆబ్వియస్లీ కాస్త అలర్ట్ అవుతారు. ఎందుకంటే బయటంతా వెదర్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు వస్తున్న ఫీవర్స్ అన్నీ కూడా బాడీ పెయిన్స్తో కూడుకున్నటువంటి ఫీవర్స్. సో అట్లాంటి వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు సో మనం కొంత అలర్ట్గా ఉంటాము. సో హాస్పిటల్ వరకు కూడా పిల్లల్ని తీసుకుపోయే సిచ్యువేషన్ మనకు ఎదురవుతుంటుంది. సో మనలో చాలామందికి కూడా అలాంటి సిచ్యువేషన్, అంటే ఈ 20 రోజుల్లో, ఈ 15-20 రోజుల్లో చాలా కుటుంబాల్లో ఇంటింటికి కూడా విష జ్వరాలు వదలట్లేదు అనేసి కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఇదే హుస్సేన్ అనే వ్యక్తికి కూడా అదే జరిగింది. అంటే నీలిమ హాస్పిటల్కి కేవలం ఫీవర్తో తను అక్కడికి వాళ్ళ పేరెంట్స్ సహాయంతో అక్కడికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఫీవర్ ఎక్కువైంది కాబట్టి హాస్పిటల్కి వెళ్తేనే తగ్గుతుంది అన్న నెపంతో హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. సో ఫీవర్ తగ్గుతుంది, అక్కడైతే కొంత సిలైన్లు ఎక్కించడం కానీ కొంత అబ్జర్వేషన్లో ఉంటే కొంత తొందరగా క్యూర్ అవుతాడు అన్న నమ్మకంతో తన కొడుకుని హాస్పిటల్ వరకు తీసుకెళ్ళి ఆ కొడుకుని అదే హాస్పిటల్ నుంచి శవంతో బయటికి తీసుకెళ్తే ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలేలా ఏడుస్తున్న పరిస్థితులు. కానీ 15 రోజుల సంధి వాళ్ళు వైద్యం వికటించడం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడంటూ గుండెలు బాధేలా ఏడుస్తున్నాయి. ఇటు పోలీస్ స్టేషన్ కావచ్చు, లేదంటే అటు హాస్పిటల్ మేనేజ్మెంట్ కావచ్చు, వాళ్ళు అసలు దానిపైన ఇప్పటివరకు కేసు నమోదు చేసుకోలేదు సరిగదా. హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా అసలు తమదేమీ తప్పు లేనట్టు వ్యవహరిస్తున్నారు. సో బాధిత కుటుంబాలకు సంబంధించిన, అంటే ఇప్పుడు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన మాటలు కూడా మనం విన్నాం. ఎంత బాధతో వాళ్ళు వాళ్ళకి జరిగినటువంటి సంఘటనను వివరించారు, మనం విన్నాం. సో చనిపోయిన వ్యక్తికి డయాలసిస్ కూడా చేసిరంట. పైసల కోసం నిజంగా ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ హాస్పిటళ్ళు, ప్రైవేట్ హాస్పిటళ్ళు ఎంత నీచానికైనా తెగబడుతున్నాయి అనడానికి ప్రత్యక్ష నిదర్శనమే ఇప్పుడు సనత్ నగర్లో ఉన్నటువంటి నీలిమ రెనోవా హాస్పిటల్. నేను నీలిమ రెనోవా హాస్పిటల్ ఎందుకు చెప్తున్నానంటే ఇదే హాస్పిటల్లో ఇదివరకు కూడా చాలా సంఘటనలు చోటు చేసుకున్నా కూడా బయటికి పొక్కకుండా ఆ మేనేజ్మెంట్కి, మరి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఏ పెద్దలు తెలుసో మనకు తెలియదు, మరి అంత మ్యానిపులేట్ చేసుకుంటా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు కప్పిపుచ్చుకుంటూ సో బయటికి రాకుండా, బయటికి పొక్కకుండా, కనీసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కకుండా వాళ్ళని చెప్పులు అరిగేలా తిరిగినా కూడా వాళ్ళకు న్యాయం జరగనటువంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో ఈ బాలునికి జరిగిన సంఘటనని నేను మీకు ఒకసారి వివరిస్తాను. గత నెల 20వ తేదీన ఫీవర్తో ఆ నీలిమ రెనోవా హాస్పిటల్కి వాళ్ళ కుటుంబ సభ్యుల సహాయంతో ఈ బాలుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక హై డ్రామా క్రియేట్ చేశారు అక్కడ మేనేజ్మెంట్. ఫస్ట్ ఆ బాబుకు సంబంధించిన టెస్ట్లు చేశారు. సో టెస్ట్లు చేసి కొంత అమౌంట్ కట్టించుకొని టెస్ట్లు అయితే స్టార్ట్ చేసిన తర్వాత టెస్ట్లలో లంగ్స్లో కొంత ప్రాబ్లం ఉంది అనేది ఫస్ట్ ప్రయారిటీగా ఒక ప్రాబ్లమ్ని చెప్పాలి కదా. ఇంకా టెస్టులు చేసిన తర్వాత అంతా నార్మలే అంటే 2 రోజుల్లో 1 రోజు ఉంచుకొని మనం మన పిల్లల్ని బయటికి తీసుకొచ్చేస్తాం. అట్లా కాకుండా ఇక వాళ్ళకి వ్యాపారం జాగాలంటే కనీసం పోయిన పేషెంట్ ఒక 4-5 రోజులన్నా ఉండాలి. సో అదే నెపంతో అంటే వైద్యాన్ని వ్యాపారంగా మలుచుకున్నటువంటి ఇలాంటి కార్పొరేటు ప్రైవేటు హాస్పిటల్ దందా అని చెప్పాలి. సో వీళ్ళు హాస్పిటల్స్కి వచ్చినటువంటి పేషెంట్లని పట్టి పీడించి వాళ్ళ రక్తాలు కూడా తాగుతున్నటువంటి ఘటనలే మనం ఇప్పుడు ఎక్కువగా మార్కెట్లో చూస్తున్నాము.
సో జ్వరంతో వెళ్ళినటువంటి బాబుకి టెస్టులు చేసి టెస్టుల అనంతరం లంగ్స్కి ప్రాబ్లం ఉంది ఈ బాబుకి అని చెప్పడం కానీ, లేదంటే ఫర్దర్గా సిటీ స్కాన్ చేయాలి బాబుకి, దాంతోపాటు ఎంఆర్ఐ స్కాన్ కూడా నిర్వహించాలి అని చెప్పడం చేశారు. సో ఆబ్వియస్లీ సిటీ స్కాన్కి పేరెంట్స్ అయితే ఒప్పుకున్నారు. ఎందుకంటే వెళ్ళిన తర్వాత అదే ఫీవర్తో వామిటింగ్ చేసుకున్నాడు అనేసి అంటే వామిటింగ్ చేసుకున్నటువంటి పరిస్థితులు అక్కడ చోటు చేసుకున్నాయి. సో అని పేరెంట్స్ కూడా మనతో చెప్పడం జరిగింది. సో మన రిపోర్టర్ కూడా అక్కడికి వెళ్ళాడు, ఆ బాధిత కుటుంబ సభ్యులతోటి వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళని ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళతో మాట్లాడించడం జరిగింది. వాళ్ళతో మాట్లాడించినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఫీవర్ అన్నారు, టెస్టులు చేసారు, టెస్టుల తర్వాత లంగ్స్కి ప్రాబ్లం ఉందన్నారు, దాని తర్వాత వామిటింగ్స్ చేసుకుంటున్నాడు కాబట్టి తలలో ఏదన్నా ఇబ్బంది ఉందా అని సిటీ స్కాన్కి పంపిద్దామనేసి సిటీ స్కాన్కి ముందు ఆ బాబు అదే ఫోన్లో, తన చేతిలో ఉన్నటువంటి ఫోన్లో గేమ్ ఆడుతూ చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి. అంటే జ్వరం వచ్చిన తర్వాత నీరసంగానే ఉండాలి, పడుకోవాలి, ఇట్లాంటిది ఏది ఉండదు. కొంతమందిలో ఇమ్యూనిటీ లెవెల్స్ కొంత ఎక్కువగానే ఉంటాయి, కొంత యాక్టివ్గా ఉన్నప్పటికీ ఫీవర్ మాత్రం ఉంటుంది. సో అలాంటి టైంలో ఈ బాబుకి సిటీ స్కాన్ చేస్తామనేసి లోపలికి తీసుకెళ్దామంటే తల్లిదండ్రులు, పేరెంట్స్, అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఓకే అని చెప్పిండ్రు. సో ఆ బాబుకి సిటీ స్కాన్ వెళ్ళే ముందు ఒక ఇంజెక్షన్ ఇచ్చారంట హాస్పిటల్లో. ఆ ఇంజెక్షన్ హై డోస్కి సంబంధించిన ఇంజెక్షన్. మామూలుగానైతే సిటీ స్కాన్కి కావచ్చు, ఎంఆర్ఐలు తీసే టైంలో కానీ ఇంజెక్షన్స్ అసలు ఇవ్వరు. ఎందుకంటే నార్మల్గా సిటీ స్కాన్ అనేది తలకుంటుంది కాబట్టి కాస్త కదలకుండా మెదలకుండా ఉండడం, ఎంఆర్ఐకి కూడా ఆల్మోస్ట్ అట్లాంటి ప్రికాషన్స్ పాటిస్తారు. మనకున్నటువంటి బట్టలు ఏవైతే ఉంటాయో క్లోత్స్, మన బాడీ పైన ఉన్నటువంటి క్లోత్స్ తీసి వాళ్ళ హాస్పిటల్కి సంబంధించిన యాప్రాన్స్ని మాత్రం మనకి వేయడం కానీ, మనకి ఉన్నటువంటి జ్యువెలర్స్ కానీ, లేకపోతే మన పైన ఉన్నటువంటి ఏదైనా వస్తువులు కానీ తీసేస్తారు. ఇంతవరకు మాత్రమే స్కానింగ్స్కి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తికి పాటించాల్సినవి. ఒకవేళ నిజంగానే ఆ పేషెంట్ సిటీ స్కాన్కి కానీ ఎంఆర్ఐకి కానీ సపోర్ట్ చేయకుండా సో ఉన్నటువంటి పేషెంట్స్ ఉంటారు కొంతమంది. అంటే అంటే వాళ్ళు కొంత మంద బుద్ధి, అంటే మందహీనం అని అంటారు. అంటే కొంత మెంటల్లీ డిసపియర్ లాగా ఉన్న వాళ్ళని, వాళ్ళని మాత్రమే కొత్త ఇంజెక్షన్ ఇచ్చి కొంత మత్తుగా ఉంటే వాళ్ళు కదలకుండా ఉంటారు. కాబట్టి సిటీ స్కాన్ విషయంలో కావచ్చు, ఎంఆర్ఐ విషయంలో అలాంటి వాళ్ళకు మాత్రమే సో ఇంజెక్షన్స్ అనేటివి ఉంటాయి, సో మెడికల్ ట్రీట్మెంట్ ప్రకారం. కానీ ఈ పర్సన్కి ఎలాంటి అంటే మెంటల్లీ ఫిజికల్లీ తను ఫిట్గానే ఉన్నాడు. కేవలం ఫీవర్తో వెళ్ళినటువంటి వ్యక్తికి హై డోస్ ఇంజెక్షన్ ఇచ్చే వరకు, అప్పటి వరకు ఫోన్లో గేమ్లు ఆడుతున్నటువంటి వ్యక్తి సో ఒక్కసారిగా కుప్పకూలినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. దాంతో వాళ్ళు ఎమర్జెన్సీ కేసు అంటూ ఐసీయూలోకి తీసుకెళ్లారు. ఐసీయూలోకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి బయటకు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, తనకి కొంత ఎమర్జెన్సీ అయింది, ఎందుకంటే ఇంజెక్షన్ తనకి పడలేదు, సో కాబట్టి తనకి కొంత ప్రాబ్లమేటిక్గా ఉంది, సో నో ప్రాబ్లం, ట్రీట్మెంట్ చేపిస్తే అంతా సద్దుమణుగుతుంది అనేసి ఐసీయూలో ఉంచారు. ఐసీయూలో ఉంచిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చి ఒక 1-2 hours ఒక సినిమా నడిపించేస్తారు. సో దాని తర్వాత మళ్ళీ బయటికి వస్తారు. మనం ఎదురు చూస్తుంటాం, డాక్టర్స్ వస్తారు, ఏం చెప్తారు, ఏంటి, ఎందుకు అన్కాన్షియస్ అయ్యిండు బాబు అనేసి మనం అడగడంతో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, సో డయాలసిస్ చేయాల్సి వస్తుంది, సో తనకి కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది అనే మాట రేజ్ చేయడంతో అసలు ఉన్నట్టుండి ఓన్లీ ఫీవర్తో తీసుకొచ్చిన బాబుకి లంగ్స్ ప్రాబ్లం అంటారు, ఇంజెక్షన్స్ అంటారు, సిటీ స్కాన్ అంటారు, ఎంఆర్ఐ అంటారు, మళ్ళీ ఇటు పోతే కిడ్నీ ప్రాబ్లం అంటారు, ఏంటి అనేది ఒక్కసారిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో గుండె దడలు పుట్టించే మాటలు మాత్రం అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది, హాస్పిటల్ డాక్టర్స్ మాట్లాడినటువంటి, వాళ్ళకి సూచించినటువంటి విషయాలు, అట్లాగే వాళ్ళకి సలహాలు ఇవ్వడంతో అసలు మంచిగా ఉన్న వ్యక్తిని అన్కాన్షియస్ చేయడం ఏంటి, అంటే జ్వరముకి సంబంధించి మేము ఇక్కడికి తీసుకొస్తే ఇదంతా ట్రీట్మెంట్ లేనిది, అసలు మా బాబుకు ఫిజికల్గా మెంటల్గా ఆయన ఫిట్గానే ఉన్నాడు, అసలు ఎందుకు ఆయనని ఐసీయూ వరకు తీసుకెళ్లారు, మేము ఎమర్జెన్సీ కేసు కింద మేము ఇక్కడ మా బాబుని జాయిన్ చేయలే అని మొర్రో అని ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళు కంప్లీట్గా ఆ బాబు దగ్గరికి కనీసం విజిటింగ్ అవర్స్ అనేది కొన్ని ఉంటాయి, పేరెంట్స్ని వాళ్ళ
మదర్ని కానీ ఫాదర్ని కానీ లేదంటే అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళని మాత్రం పంపించి కనీసం ఎట్లుంది వాళ్ళ పొజిషన్ అనేది చూపిస్తూ ఉంటారు. అది ఏ హాస్పిటల్, ఎంత పెద్ద హాస్పిటల్ అయినా, ఎంత తోపు హాస్పిటల్ అయినా ఇలాంటివి సర్వసాధారణం. కానీ ఎప్పుడైతే వైద్యం వికటించి ఆ బాబు చనిపోయాడో అప్పటి నుంచి కనీసం కుటుంబ సభ్యుల్ని ఆ బాబు దగ్గరికి వెళ్లకుండా ట్రీట్మెంట్ అందించేటువంటి ఘటనను అయితే నీలిమ రెనోవా హాస్పిటల్లో చోటు చేసుకుంది. దీంతో కొంత డౌట్ వచ్చింది కుటుంబ సభ్యులకి, ఎందుకు మా బాబు దగ్గరికి మమ్మల్ని వెళ్ళనించట్లేదు అనే డౌట్స్ని రేజ్ చేయడం కానీ, లేదంటే హాస్పిటల్లో కొంత గందరగోళ వాతావరణాన్ని క్రియేట్ చేయడం కానీ, గట్టిగా అరవడం కానీ, మమ్మల్ని ఎందుకు మా బాబు దగ్గరికి అలౌ చేయట్లేదు, మేము ఒకసారి మాట్లాడతాం, ఆయన సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఒకవేళ మీరు నిజంగానే ప్రాంప్టర్లో అంటే మీన్స్ ఆయన పక్కన ఉన్నటువంటి మిషన్స్లో ఏదన్నా చూపించే ప్రయత్నం చేస్తే మేము చూస్తాం, కానీ మా బాబు దగ్గరికి మమ్మల్ని అలౌ చేయండి అని ససేమీరా కొంత ఒత్తిడి తీసుకురావడంతో, డాక్టర్స్ మీద ఒత్తిడి తీసుకురావడంతో ఇంకా అప్పటి వరకు చనిపోయిన పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసి ఇంకా ఇప్పుడు వీళ్ళకి ఎట్లా చూపించాలనేసి కొంత మళ్ళీ హైడ్రామా క్రియేట్ చేసి ఒక 1 hour మళ్ళీ లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ నడుస్తుంది, దాని తర్వాత మిమ్మల్ని అలౌ చేస్తామంటూ లోపలికి వెళ్ళిపోయి లోపల నుంచి శవాన్ని బయటికి తీసుకొచ్చి ఇంకా తీసుకెళ్ళిపోండి, ఇప్పటి వరకు అయిన బిల్స్ కూడా మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి అన్నారు. సినిమా అర్థమైంది కదా, అంటే ఒక టాగూర్ సినిమా మళ్ళీ తెర మీదకి వచ్చిందని చెప్పొచ్చు. టాగూర్ మూవీలో ఎలాగైతే చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేస్తారో సేమ్ అలాంటి సీన్నే మళ్ళీ నీలిమ రెనోవా హాస్పిటల్లో క్రియేట్ చేశారు. సో మనకి ఎప్పుడైనా కొంత ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్స్కి తీసుకెళ్తే కొంత మంచి చూస్తారో లేదో అనేసి పిల్లల విషయంలో ఏదన్నా వస్తే కాస్త ఖర్చు ఎక్కువైనా సరే ప్రైవేటు లేదంటే కార్పొరేట్ హాస్పిటల్స్ని మనం ప్రయారిటీ ఇస్తుంటాం. కానీ ఇప్పుడు ఎట్లా మార్కెట్లో హాస్పిటల్స్ తయారయ్యాయంటే సో వైద్యాన్ని కూడా వ్యాపారంగా మలుచుకొని సో అసలు ఏం లేకున్నా సినిమా క్రియేట్ చేసేసి వాళ్ళకి టెస్టులు రాయడం, ఫస్ట్ అసలు మనిషిని ముట్టుకోరు, కనీసం మనిషిని చూస్తే ఇదివరకు ఉండేది ఒక జ్వరం వచ్చిందనో దగ్గో సర్దో ఏదన్నా వచ్చిందంటే చెయ్యి పట్టుకొని చూసేటోళ్ళు డాక్టర్లు, లేకపోతే సెతస్కోప్ వేసేసుకొని తనకి ఎంత ఫీవర్ ఉంది ఏంటి అనేసి ఛాతి మీద పెట్టడం కానీ లేదంటే ఈపు మీద పెట్టి కాస్త దాన్ని చూసి దాని తగ్గట్టు ఇప్పటికేం వద్దులే ఈ మెడిసిన్స్ వాడండి 3 రోజుల తర్వాత కూడా తగ్గకపోతే మళ్ళీ రండి అనేమన్నా సలహాలు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు అసలు పేషెంట్స్ని పట్టుకున్నాడు లేదు, ఏం లేదు. పేషెంట్ వచ్చి ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పినా ఏం చెప్పినా అసలు ప్రాబ్లమ్స్ కొంత ఉంది కొంత లేదని చెప్పినా కూడా అసలు పేషెంట్స్ని ముట్టుకోరు, ఏమున్నా ఉన్నలేని టెస్టులన్నీ రాసేస్తారు. ఆ టెస్టులు మరి వాళ్ళకి అక్కడికి వస్తాయా, నిజంగా వాళ్ళు ఫీవర్తో వచ్చినప్పుడు ఈ టెస్టులన్నీ నిజంగా అక్కడికి వచ్చే టెస్టులేనా, అవన్నీ ఏం చూడరు. బాడీకి సంబంధించిన ఓవరాల్ టెస్టులు రాసేస్తారు. సో అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ బతకాలి, ఇక్కడ టెస్టులు చేసేటోడు బతకాలి, కానీ వీళ్ళు మాత్రం అప్పులు చేసుకొని సావాలి. సో అట్లా ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కానీ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ తీరు ఆ విధంగానే ఉంది. సో నీలిమ రెనోవా హాస్పిటల్ కూడా ఇట్లాగే తయారైంది. సో వాళ్ళు ఇదే కొంత టైంలో టీ తాగడానికో లేదంటే లంచ్ చేయడానికో బయటకు పోతుంటారు వాళ్ళ పేరెంట్స్కి, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు. సో అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ వాళ్ళు కూడా ఎందుకు ఈ నీలిమ హాస్పిటల్కి వచ్చారు మీ బాబుని తీసుకొని, ఈ హాస్పిటల్ గత సంవత్సర కాలంగా కూడా దీంట్లో చాలా దారుణాలు మేము చూసినాము, ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవ్వరు బతికి బట్టగట్టి బయటికి పోతలేరు, మరి సీనియర్ డాక్టర్లు లేకపోవడమా లేదంటే జూనియర్లతోటి ఏదన్నా ప్రయోగిస్తున్నారా ఇక్కడ వైద్యాన్ని తెలియట్లేదు, కానీ ఇక్కడ మాత్రం చాలా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి, ఎందుకు నీలిమ రెనోవా హాస్పిటల్కి తీసుకొచ్చారంటూ కూడా సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ చెప్పడంతో వీళ్ళు కంగుదిని అవును మేము తీసుకొచ్చినప్పుడు బాబు బాగానే ఉన్నాడు, దాని తర్వాత సీరియస్ కండిషన్కి తీసుకుపోయి ఇప్పుడేమో ఐసీయూలో పెట్టిరని వీళ్ళు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడడం వీళ్ళు చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ని ఒక్కసారి రియలైజ్ అయ్యి డాక్టర్స్ మీద ప్రెజరైజ్డ్ చేయడంతో చనిపోయిన వ్యక్తిని బయటికి ఇవ్వడం, తీసుకుపోండి ఇంకా డబ్బులు అవసరం లేదు. ఇంకోటి వీళ్ళు తప్పు చేసిర్రు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. వీళ్ళు పోయిన దగ్గర నుంచి బయటికి వచ్చే వరకు ఆ బాబుకి ఏం ట్రీట్మెంట్ చేసిర్రు, ఎలాంటి మెడిసిన్ ఇచ్చిర్రు, అసలు ఇంజెక్షన్ పేరేంటి, ఇంకోటి ప్రతిదీ దేనికి వాళ్ళ పేరెంట్స్ ఒపీనియన్ తీసుకోవాలన్నా వైట్ పేపర్ ఇచ్చుడు, దాని మీద సంతకాలు పెట్టాలి, నెక్స్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నాడు. సో ఎక్కడ కూడా కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ లేదు వాళ్ళ చేతులల్లో, అట్లాగే వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చేసిరు అనేది కూడా రాతపూర్వకంగా లేదు. అంటే ఎంత దారుణానికి ఒడిగట్టిందంటే నీలిమ హాస్పిటల్ అంటే నీలిమ రెనోవా హాస్పిటల్ అనేది ఇదివరకు ఇదే హాస్పిటల్ నీలిమ హాస్పిటల్ ఉండే.
సో రెనోవా అనే గ్రూప్ వాళ్ళు సిటీలో ఉన్నటువంటి కంప్లీట్గా పడిపోయే సిచ్యువేషన్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నిటిని కూడా టేక్ ఓవర్ చేసుకొని వాటికి ఆ గ్రూప్ ఆఫ్ నేమ్ని అటాచ్ చేస్తూ పెట్టుకొని ఈ సిస్టమ్ అనేది నడుస్తుంది. ఇట్లా సిటీలో చాలా రెనోవా హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఇది సనత్ నగర్లో మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సనత్ నగర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నటువంటి లేన్లోనే ఉంటుంది. ఈ నీలిమ రెనోవా హాస్పిటల్లో గత కొంతకాలంగా కూడా ఇలాంటి సిచ్యువేషన్సే, ఇలాంటి దారుణాలే, ఇలాంటి చాలా హృదయ విదార ఘటనలే చోటు చేసుకుంటున్నా కూడా వాళ్ళ మేనేజ్మెంటు అట్లాగే పోలీసులు కావచ్చు, లేదంటే పై ఉన్నతాధికారులతోటి ఏం మ్యానిపులేట్ చేస్తారో తెలియదు. కానీ ఆ హాస్పిటల్లో జరిగినటువంటి ఇట్లాంటి దారుణాలను మాత్రం బయటికి పొక్కకుండా చూస్తున్నారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఎవరైతే హుస్సేన్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ బాబుకు కూడా కేవలం ఫీవర్ మాత్రమే వచ్చింది. ఆయనకి ఎలాంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు అయితే లేవు. ఓన్లీ ఫీవర్తో వెళ్ళిన వ్యక్తికి ఫస్ట్ లివర్ ప్రాబ్లం అని, దాని తర్వాత కిడ్నీ ప్రాబ్లం అని ఐసీయూలో పెట్టి, సో మొత్తానికైతే శవంలాగా వాళ్ళ చేతికి ఇచ్చారు కుటుంబ సభ్యులకు. సో ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి హాస్పిటల్ని ఏం చేద్దాం? అసలు వైద్య శాఖ ఏం చేస్తుంది? సో వైద్య శాఖ మినిస్టర్ని ఏమన్నా అడుగుదామన్నా కూడా ఆయన అసలు ఎవరిని దగ్గరికి రానిస్తలేడు. కనీసం ఇప్పటి వరకు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఆకస్మిక తనిఖీలు కూడా చేయనటువంటి ఘటన అంటే విషయాలే మనకు తెలుస్తున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి 9 months కంప్లీట్ అయ్యి 10 months గడుస్తున్న 10 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఏ గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఆకస్మిక తనిఖీల పేరుతో ఉన్నతాధికారులు కావచ్చు, డిహెచ్ వీళ్ళు కావచ్చు, లేదంటే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వీళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే మినిస్టర్స్ కావచ్చు, ఇప్పటివరకు ఆకస్మిక తనిఖీలు వెళ్ళలేదు. ఏ హాస్పిటల్ మీద ఇప్పటివరకు చర్యలు తీసుకున్నట్టు. కానీ ఇలాంటి సంఘటన మాత్రం గ్రౌండ్ లెవెల్లో చాలా చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఆ పెయిన్ అనేది ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. ఒక్కసారి మనము వాళ్ళ మామయ్య ఉన్నాడు, ఆ యువకుడు ఎవరైతే చనిపోయాడో, సో ప్రాణంతో కొట్టుమిట్టాడి అంటే తన తుది శ్వాసతో కొట్టుమిట్టాడు ఎవరైతే చనిపోయారంటే మంచిగా వెళ్ళిన వ్యక్తిని ఇంజెక్షన్స్ ఇచ్చి హై డోస్ మెడిసిన్ ఇచ్చి ఆయనకు పడని ఇంజెక్షన్ ఇవ్వడం కానీ, లేకపోతే ఆయనకు కాని ట్రీట్మెంట్లను చేయడం కానీ, ఇవన్నీ చేసి ఆ బాబుని చూస్తే అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఎంత ముద్దు వస్తున్నాడు అంటే మీరు స్క్రీన్లో కూడా చూసి ఉంటారు. సో ఒక్కసారి వాళ్ళ మామయ్యతో మనం మాట్లాడదాం. అసలు ఎలాంటి సిచ్యువేషన్లో అంటే మనకు లైవ్లో తను మాట్లాడితే తన నోటితో మనం ఆ విషయాలు వింటే ఇంకొంత ఈ ఫుల్ ఎపిసోడ్ మీద మనకు ఒక క్లారిటీ వస్తుంది. మాట్లాడి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇమ్రాజ్ ఆయన పేరు. సో ఇప్పుడే ఎవరైతే బాబు చనిపోయాడో వాళ్ళ మామ. ఇమ్రాజ్ బాయ్ నమస్తే. నమస్తే మేడం. సో మీ బాబు మీ మేనా అల్లుడా అండి? అల్లుడు అవుతాడా మీకు? అవునండి. సో లాస్ట్ మంత్ 20 తారీఖు ఇది జరిగింది. అవును, లాస్ట్ మంత్ 20 తారీఖు మేడం. ఒక 16 days అవుతుంది. వినడానికి కూడా చాలా బాధగా ఉంది. అసలు ఈ సీన్ని అంటే మంచిగా ఉన్న పిల్లగాన్ని, ఒక్క ఫీవర్ ఉంది అన్న నెపంతో మీరు హాస్పిటల్కి వెళ్ళిన పిల్లగాన్ని సో ఈ రకంగా శవమై మీకు తిరిగి ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు? అసలు వినడానికి నా మనస్సు ఎంత బాధ అవుతుందంటే చెప్పడానికైనా వినడానికైనా మిమ్మల్ని అడగడానికైనా కాస్త నాకు మాటలు కూడా రావట్లేదు. అసలు ఏం జరిగిందండి సెప్టెంబర్ 20 తారీఖు? దేని గురించి మీ బాబుని మీరు హాస్పిటల్ తీసుకెళ్లారు? మాకు తెలియదు మేడం, హాస్పిటల్ మంచిది కాదంట. నార్మల్ ఫీవర్ అని మా బావ మా అక్క వాళ్ళు తీసుకెళ్తే మేము కూడా వెళ్ళాము. ఫీవర్ అని తీసుకెళ్తే బాబుకి కడుపులో ఏదైనా ఉండొచ్చు, సిటీ స్కాన్ చేయాలా, అది చేయాలా, బాబుకి వామిటింగ్స్ అవుతున్నాయి. యాక్చువల్లీ బాబు గేమ్ ఆడిపోయాడు, మంచి నవ్వుకుంటా మంచిగానే ఉన్నాడు. జస్ట్ ఫీవర్ ఉంది, హెల్దీగానే ఉన్నాడు, ఎగ్జామ్ గురించి చదువుకున్నాడు. అసలు వాళ్ళు డబ్బుల గురించి, నీలిమ రెనోవా హాస్పిటల్ మేడం ఇది సనత్ నగర్ లో, వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, వీళ్ళని తిప్పేసి వీళ్ళకి ఎక్కువ బిల్ లాగేద్దామని ఇమీడియట్ గా బాబుకి అది రాంగ్ ఇంజెక్షన్, హై డోస్ ఇంజెక్షన్ ఇచ్చారు మేడం వాళ్ళు. యాక్చువల్లీ ఎక్కడైనా హాస్పిటల్ కి వెళ్తే ఇంజెక్షన్ ఇచ్చే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేయాలి కదా ఇంజెక్షన్. ఇప్పుడు సిటీ స్కాన్ కి
ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళేటప్పుడు అసలు ఇంజెక్షన్స్ అనేది అసలు నో నీడ్. ఎందుకు అంటే నేను ఇదివరకు కూడా అంటే క్యాజువల్గా మనకు తెలిసిన వరకు చెప్తున్నాను, అసలు ఇంజెక్షన్ అనేది నో నీడ్. ఒకవేళ ఆ సిటీ స్కాన్కి కానీ ఎంఆర్ఐకి కానీ సపోర్ట్ చేయని కొంతమంది ఉంటారు, అంటే కొంత మెంటల్గా లేదంటే కదులుతూ ఉండే వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేయరు అనుకున్న వాళ్ళకు మాత్రమే ఇంజెక్షన్స్ వరకు వెళ్తారు. అలాంటిది మీ బాబుకి ఎందుకు ఇంజెక్షన్ వరకు వెళ్ళారు వీళ్ళు, అది కూడా హై డోస్ ఇంజెక్షన్? అవును మేడం, అదే వాళ్ళు అడగకుండా వాళ్ళు కన్సల్ట్ ఫార్మ్స్ సైన్ చేయకుండా ఇచ్చేసారు. యాక్చువల్లీ టెక్నీషియన్ ఇవ్వాలి, టెక్నీషియన్ లేకుండా డాక్టర్ ఇచ్చారు. డ్యూటీ డాక్టర్ కి అంత రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు. డ్యూటీ డాక్టర్ మినిమం 3 years ఇంకా ఒక హాస్పిటల్ వర్క్ చేసిన తర్వాత అప్పుడు డాక్టర్ కిందకి తీసుకుంటారు. అవును, అది ఏమైపోయిందంటే మేడం మీకు ఇద్దరు పెద్ద స్కామ్ అవుతుంది మేడం. అక్కడ క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఆ హాస్పిటల్లో. వాళ్ళంటే 2 months కి ఒకసారి ఇట్లాంటి చాలా మంది పేషెంట్స్ ఇప్పటి వరకు 60 మంది పేషెంట్స్ ఇలానే చనిపోయారంట మేడం. 60 మందా? తర్వాత 60 మంది ఎవరు చెప్పారు 60 మంది చనిపోయారు హాస్పిటల్లో అని? మేమంతా ఎంక్వైరీ చేసామన్నా మేడం. లోకల్ ఊళ్ళో ఉంటది కదా సనత్ నగర్ లో, ఇట్లా వీళ్ళు ప్రతి 60 కేసులు ఉన్నాయంట మేడం. చాలా మంది చనిపోయారు. మొన్న రీసెంట్ గా బీహార్ నుంచి ఎవరో వచ్చారంట, ప్రెగ్నెంట్ లేడీ ఉందంట, బాబు చనిపోయాడు, ఆమె కూడా చనిపోయిందంట. ఆ అమ్మ నాకు చెప్తున్నారు అక్కడ ముంగట మా ఫ్రెండ్ ది ఫాస్ట్ ఫుడ్ షాప్ ఉంది, ఆయన అంటున్నాడు 2 days కి ఒకసారి ఎవరో ఒకరు చచ్చిపోతే ఉంటారు, గొడవ అవుతుంది, వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చేసి దాన్ని మేనేజ్ చేసుకుంటా వెళ్ళిపోతారు అని అంటున్నారు. కామన్ వీళ్ళకి ఏంటంటే క్వశ్చన్ అడిగే వాళ్ళు ఎవరు లేక వీళ్ళు చాలా మేనేజ్ చేసుకుంటున్నారు మేడం. నేనేంటంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే మా లోకల్ ఎమ్మెల్యే గారు బాగా సపోర్ట్ చేశారు, శ్రీనివాస్ యాదవ్ గారు. ఇమీడియట్ గా మా ఫ్రెండ్ ఉన్నాడు రాజేష్ అని, అతను కూడా బాగా సపోర్ట్ చేశాడు. కార్పొరేటర్ కి వీళ్ళకి అందరికి పిలిచి నేను గడబడ్ చేశారని కేసు బుక్ అయింది. కానీ ఎఫ్ఐఆర్ లో డాక్టర్ పేర్లు ఇంక్లూడ్ చేయలేదు మేడం. ఎస్ఐ అయినా సిఐ అయినా నేను అంటున్నా వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేయమంటే ఇంక్లూడ్ చేస్తలేరు. ఇది మెడికల్ నెగ్లెక్షన్, ఇది డిఎంఏకి రాస్తారు అంటే వాళ్ళు, నాకు ఏం డౌట్ వస్తుందంటే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు మేడం. అసలు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. డాక్టర్ ఏమో వేరే వాళ్ళతోనే కాల్ చేపించి హాస్పిటల్ మీద కేసు బుక్ చేయమనండి, నా మీద ఎందుకు అని అంటున్నాడు మేడం. కొంచెమైనా ఒక బాబు చనిపోయాడు మేడం, ఒక పిల్లోడు, మాకు బాధ ఉంటది మేడం. 20 సంవత్సరాల పిల్లోడు, రేపు వాడికి జాబ్ వచ్చేది, వాళ్ళ పేరెంట్స్ కి ఎలా ఉంటది. మా మదర్, మా సిస్టర్ ఇంకా డిప్రెషన్ లో ఉంది మేడం. హాస్పిటల్ తీసుకెళ్తున్నాం వస్తున్నాం, ఆమె ఏమైపోతుందని మేము భయం బిక్కుమంటున్నాం మ్యామ్. పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా కూడా కేసు నమోదు చేసుకోవట్లేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు అనేసి విన్నాము. అసలు పోలీస్ వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ ఇవ్వట్లేదు అనేసి. ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, పేరుకి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేయలేదు. ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఎంక్వైరీ ఆల్రెడీ ఎస్ఐ అంటున్నాడు ఇండిషన్ వల్ల చనిపోయారంటే 24 hours లో ఒక రిపోర్ట్ వస్తుంది డిఎంఏది. దాంట్లో క్లియర్ గా చెప్తున్నారు ఇండిషన్ వల్ల చనిపోయారని. వేరే డాక్టర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు అదే హాస్పిటల్ వాళ్ళు, ఆ ఇండిషన్ ఇచ్చారని బాబు చనిపోయాడు. రియాక్షన్ అయిందంటే ఫస్ట్ ఇమీడియట్ గా ఎంక్వైరీ కింద వాళ్ళని కస్టడీలో తీసుకోవాలి మేడం రూల్ ప్రకారం. కానీ పోలీస్ వాళ్ళకి వాళ్ళు ఏం మేనేజ్ చేస్తున్నారో ఏంటో, అది ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఏం ప్రెజర్ వేస్తున్నారో తెలియదు. కానీ ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఆ డాక్టర్ డైలీ తిరుగుతున్నాడు, వాళ్ళ వీళ్ళతో అది ఏం కాదు, ఇది కామనే అంటున్నాడు. నెక్స్ట్ డే నేను పోయి డాక్టర్ తోనే మాట్లాడడానికి పోతే డాక్టర్ అంటున్నాడు అలా అంటే సిటీ స్కాన్ ఎవరు తీసుకోరు బాబు, మనుషులు అన్నాక చచ్చిపోతారు బతుకుతారు కామనే అంటున్నాడు. అసలు డాక్టర్ కి భయం అనేది లేదు. అనే డాక్టర్ ఒక రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నాడు మేడం, ఆయన అట్లనే మాట్లాడతాడంట. సార్ మీ హుసేన్ అనే బాబు అంటే మీ అల్లుడు నార్మల్గా యాక్టివ్గా ఉండే పర్సన్ అనా, ఏం చదువుతున్నాడు, ఏదన్నా కోర్స్ ఏమైనా చేస్తున్నాడా ఏంటి? డిగ్రీ ఫైనల్ ఇయరా? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏ కాలేజ్ లో? అవినాష్ కాలేజ్ మేడం. యాక్టివ్గా ఉంటాడా రెగ్యులర్ గా అందరు ఫ్రెండ్స్ తో, మీతో, ఫ్యామిలీతో, అందరితో? యాక్టివ్ ఉంటాడు అంటే మేడం ఎలా ఉన్నాడు అంటే బాబు డిసిప్లిన్ గా ఉంటాడు, నమాజ్ చేస్తాడు, ప్రేయర్ కి వెళ్తాడు, చదువుకుంటాడు, ఫ్యామిలీని చూసుకుంటాడు, ఏమైనా కావాలని చేస్తాడు, చదువు మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు, గేమ్స్ ఆడతాడు, ఫుట్బాల్ ఆడతాడు. సో ఏమన్నా డిసీజెస్ ఏమన్నా చిన్నప్పుడు కానీ లేదంటే కొంత పెరిగే టైంలో కానీ ఎప్పుడైనా ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదన్నా టెస్టులు చేయించినప్పుడు తను ఏమన్నా బయటపడ్డాయా సార్? ఏదన్నా అంటే మీన్స్ తనకి లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉందని కానీ ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఏమైనా తెలిసిందా? బాబు హెల్దీగా ఉన్నాడు. రీసెంట్ గా ఆయనకి జ్వరం వస్తే కూడా అప్పుడు చేపించాము, ఇప్పటి వరకు ఏమీ రాలేదు. బాబు మంచి నచ్చుకుంటే వెళ్ళాడు. జనరల్ ఫీవర్ పిల్లలనగానే కామన్ చల్లి గిల్లి అని అవుతుంది పోతుంది మేడం, దగ్గు. కానీ అక్కడ అడిగితే అంటే మా ఛానల్ నుంచి వెళ్ళినటువంటి రిపోర్టర్ అడిగితే తనకి అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, అంటే
మీన్స్ మాకు వాళ్ళకి ఎలా తెలుస్తుంది మేడం? మేము మాకు పుట్టిన వాళ్ళు కవర్ చేయడానికి ఇది అంతా డిస్కస్ చేస్తున్నారు మేడం వాళ్ళు మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారు. మాకు తెలియకుండా మరి ఇప్పుడు మీకు 15 రోజులు అయింది, మీరు హాస్పిటల్ వాళ్ళ మీద కేసు పెట్టినా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా దాంట్లో ఆ ఎఫ్ఐఆర్ నిలబడేలాగా కనిపిస్తలేదు, ఎందుకంటే నేమ్స్ అటాచ్ చేయలేదు. ఇప్పటి వరకు నో రియాక్షను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అసలు ఫాలో అవ్వట్లేదు. మరి ఇటు హాస్పిటల్ తిరిగినా మీరు ఏం చేయలేకపోతున్నారు, అటు పోలీస్ స్టేషన్ పోయినా కూడా పోలీస్ వాళ్ళు మీకు సపోర్ట్ చేయట్లేదు. సో ఎట్లా ఫర్దర్గా మీరు ఎట్లా ముందుకు వెళ్దాం అనుకుంటారు? మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? మేము ఒకటే అనుకున్నాం మేడం, మేము అందరం ఫ్యామిలీ పోయి పోలీస్ స్టేషన్ కూడా చచ్చిపోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే న్యాయం అనేది ఉండాలి. ఏం చేద్దాం మేడం? వాళ్ళు డాక్టర్లు చూడండి, మీరే ఇప్పుడు అంటున్నారు ఒక స్టోరీ, వాళ్ళకి మా పిల్లోడు మాకు తెలియకుండా వాళ్ళకి ఒక్క రోజులోనే ఏం తెలుస్తుంది మేడం? వాళ్ళు ఒక్క రోజులోనే కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది, డయాలిసిస్ చేశారు, అసలు కన్సల్ట్ లేకుండా వాళ్ళు తప్పు చేసిన దానికి ఎక్స్ట్రాక్ట్ చేసేసి అసలు ఇది మొత్తం తిప్పేద్దామని కొత్త స్టోరీ. వాళ్ళు ఏదైనా మేనేజ్ చేస్తారు మేడం, డబ్బులు ఉన్నాయి వాళ్ళకి, మేము లేని వాళ్ళం కాదు. డబ్బులుంటే ఇప్పుడు మన కుటుంబానికి, ఇప్పుడు వాళ్ళకి రోజు ఎంతమంది వస్తారో, ఆ హాస్పిటల్లో ఎంతమంది చనిపోతారో, ఎందుకు వీళ్ళు ఇట్లా మ్యానిపులేట్ చేస్తుర్రు, లేదంటే ఏమన్నా వైద్యం విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తారు అనేది మనం పక్కన పెడితే, మనకి ఒకడే కొడుకు అంటే మీన్స్ మనకు సంబంధించిన పిల్లల విషయంలో ఏ పేరెంట్స్ అయినా ఏ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎంత జాగ్రత్తగా ఉంటారు, ఎంత అలర్ట్గా ఉంటారు మనకు తెలిసిందే. మరి మీకు మీరు చెప్తున్నారు కదా, అది ఎవరు చెప్పారు చెప్పండి అని ఇప్పుడే పోయి నేను అడుగుతా, ఎట్లా అన్నాడు? అసలు మాకి తెలియకుండా ఇవన్నీ అన్ని మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు. ఎలా మాట్లాడతారు అసలు? పిల్లోడి గురించి ఏం తెలియకుండా మెడికల్ గా వాళ్ళు ఎలా మాట్లాడతారు? మీకు బిల్స్ కూడా కంప్యూటరైజ్డ్ బిల్స్ ఇచ్చారండి? జరిగిన ట్రీట్మెంట్ కి సంబంధించి ఏమేమి మెడిసిన్ ఇచ్చినారు, ఏ ఇంజెక్షన్ ఇచ్చిర్రు, పేరుతో సహా ఇవ్వాల్సి ఉంటది. సో ఏం టెస్టులు చేసిర్రు ఏంటనేది, ఎంత అమౌంట్ కట్టించుకున్నారు మీతో? ఏం మేడం, ఫస్ట్ 10,000 దానికి కట్టించుకున్నారు, వేరే మా బావ కట్టాడు అమౌంట్. మళ్ళీ తర్వాత వేరే పేపర్ మీద మేము యాక్చువల్లీ హాస్పిటల్ అడ్మిట్ చేయాలని హాస్పిటల్లో సార్ అడ్మిట్ చేయాలంటే పోలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని మేము హాస్పిటల్ కి పోలేదు. వాళ్ళు ఏంటంటే హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి పోలేదు, మేము జస్ట్ జనరల్ ఫీవర్ అని తీసుకెళ్ళాము. వాళ్ళే అడ్మిట్ చేసుకున్నారు, వాళ్ళే హెల్త్ అప్పటికప్పుడు చనిపోయాడు బాబు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే పోస్ట్మార్టం రిపోర్ట్ లో డెత్ ఎప్పుడు అయిందని వాళ్ళకి వస్తే వాళ్ళందరూ బయట పడతారని వాళ్ళు దాన్ని మేనేజ్ చేయడానికి కాంప్రమైజ్ కి అని వేరే వాళ్ళతో మాట్లాడిపిస్తున్నారు కూడా. కాంప్రమైజ్ పోస్ట్మార్టం కి ఇస్తే పోస్ట్మార్టం రిపోర్ట్ ని కూడా వీళ్ళు బయటికి రాకుండా చేస్తున్నారు. ఏం చేస్తారంటే పోలీస్ వాళ్ళ మీద ప్రెజర్ వేసి 2 months వరకు కొంచెం డిలే చేయమంటే చేస్తారు మేడం. ఇది కామన్. ఇండియాలో ఒక కానూన్ ఎట్లా ఉందంటే మేడం, వ్యవస్థ బయట ఫారెన్ లో అంటే 24 hours తెలిసిపోయి ఊరేస్తారు. నేను ఫారెన్ కి వెళ్ళేసి వచ్చాను, నాకు తెలుసు ఎలా ఉంటది అంటే మెడికల్ నెగ్లెన్సీ. ఇక్కడ మన ఇండియాలో ఒక ఇంత చెత్తగా తయారైందంటే మేడం, డాక్టర్లు ఈజీగా మర్డర్ చేస్తే వాళ్ళని చేతుల వల్ల వాళ్ళని మనం పడతలేం, కానీ మర్డర్ చేసిన వాళ్ళని పడుతున్నాం. అలా అయిపోయింది పరిస్థితి. అది మర్డర్ కిందనే అయింది కదా మేడం. మంచి తీసుకున్న పిల్లోడికి చంపేసేలాగానే అయింది కదా మేడం. వాళ్ళ తప్పు వల్ల ఆ ఎక్స్పైర్ ఇంజెక్షన్ ఏమో మేడం ఎవరికి తెలుసు, ఇంజెక్షన్ ఎక్స్పైర్ అయింది. సో మొత్తానికి వైద్యం వికటించడం కారణంగానే మీ బాబు చనిపోయింది తప్ప మీ బాబుకు సంబంధించి ఎలాంటి డిసీజెస్ అయితే లేవు. ఇది డామ్ షూర్ కాదు మేడం. మాకి తెలియదా మా బాబుకి ఏం ప్రాబ్లం ఉంది, మేము ఎంత హెల్దీగా ఉంటాడు బాబు ఫోటో చూస్తే మీకు తెలుసలేదా? వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళకి ఎట్లా ప్రూవ్ చేయగలరు? వాళ్ళంతా బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయిందని చెప్పారు, డయాలసిస్ చేస్తా కిడ్నీ ఫెయిల్ అయిందని బాబు చనక ముందు 1 hour ముందు చెప్తున్నారు మేడం మాకు అన్ని స్టోరీలు. వాళ్ళ వల్ల తప్పయింది, వాళ్ళు ఎట్లా బయటపడాలా. కానీ నేను చచ్చిపోతా కానీ వాళ్ళని మాత్రం వదలను మేడం. మీ ఛానల్లో చెప్తున్నా, వాళ్ళు వింటే వాళ్ళు వినని, నేను మాత్రం వాళ్ళని వదలని మేడం. నిజంగా అంటున్నా, ఎక్కడ దాకైనా అక్కడ నేను పోరాడతా. కావాలంటే ఎక్కడైనా నేను సీఎం దాకా పోయినా వెళ్తా, ఎక్కడైనా వెళ్తా మేడం. ఎందుకు వదలలే మేడం? మా బాబు చనిపోయాడు, మాకు బాధ ఏముంటది మీకు తెలుసు కాదు. అది మీ హాస్పిటల్లో వాళ్ళతో మీ వాళ్ళు ఎవరు మాట్లాడారంట? మా రిపోర్టర్ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే తనకు కొంత డిసీజెస్ ఉండే, నార్మల్గా వచ్చిన వ్యక్తి ఏం కాదు అన్నట్టు మాట్లాడినంట, ఏదో దులుపుకునే ప్రయత్నంలో భాగంగా. సరే, ఇదేదేమైనా మీరు న్యాయ పోరాటం చేయాలి. మీరు చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి ఖచ్చితంగా మేము కూడా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. న్యూస్ లైన్ కూడా మీ వెంటే ఉంటుంది. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు కూడా మీతో ఫోన్ కాల్స్ కానీ మీ వెంట ఉండే ప్రయత్నం అయితే మా ఛానల్ త్రూ మేము కూడా చేస్తుంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో విన్నారు కదా వాళ్ళ మామయ్య మాట్లాడిన మాటలు. కేవలం ఎక్స్పైర్ అయిన
అటువంటి ఇంజెక్షన్ ఇవ్వడం కారణంగానే మంచిగా చలాకీగా ఉన్నటువంటి వ్యక్తి బాలుడు అంటే హుస్సేన్ అనే 20 సంవత్సరాల యూత్ అని చెప్పాలి, యువకుడు చనిపోయినాడు ఈనాడు. సో నీలిమా రెనోవా హాస్పిటల్లో ఇదేమి ఈరోజు జరిగిన ఘటన కాదు. ఇలాంటి సంఘటనలు చాలా వరకు చోటు చేసుకుంటున్నా కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు. 2 రోజుల్లోకి ఒక్కొక్కరు చనిపోతున్నారు. తెలియక ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు. సో వాళ్ళకి జూనియర్స్ తోటో లేదంటే ఇట్లాంటి ఎక్స్పైర్ అయిన ఇచ్చో లేదంటే వైద్యాన్ని వ్యాపారంగా మలుచుకున్నటువంటి ఈ నీలిమా హాస్పిటల్లో చాలా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మరి హెల్త్ మినిస్టర్ ఏం చేస్తుండు, ఆరోగ్య శాఖ ఏం చేస్తుందన్న ప్రశ్నలు మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు వాళ్ళ మామయ్య కూడా మాట్లాడాడు, న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే మా ఫ్యామిలీ మొత్తం కూడా సూసైడ్ చేసుకుంటుంది అనేసి. మరి వాళ్ళ సూసైడ్ చేసుకుంటే దాని పూర్తి బాధ్యత కూడా ప్రభుత్వాందే అనేసి కూడా చెప్తున్నా. న్యాయం కోసం ఎంత పోరాటానికైనా న్యాయ పోరాటానికైనా తాము సిద్ధం అంటున్నారు. సో మరి హోంశాఖ మరి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే పెట్టుకుండు. మరి హోంశాఖ హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? న్యాయం కావాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేసే విషయంలో పోలీసులు బాధితుల పక్షాన నిలబడాల్సిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ వీళ్ళ ప్రెషర్ తోటే ఫైల్ చేసారు తప్ప అక్కడ ఇప్పటి వరకు ఎటువంటి డాక్టర్ నేమ్ కానీ ఎందుకు అటాచ్ చేయలేదు, ఎందుకు వాళ్ళని కస్టడీలోకి తీసుకోలేదు, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతుంటాయి. మరి హోమ్ డిపార్ట్మెంట్ హోంశాఖ దగ్గర పెట్టుకొని ఇంత దారుణాలు ఇన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నా కూడా మరి ముఖ్యమంత్రి ఇలాంటి సంఘటనల మీద ఎందుకు స్పందించట్లేదు? 15 రోజులు అయిపోయింది. అటు పోలీస్ స్టేషన్ చుట్టూ ఇటు హాస్పిటల్ నీలిమా రెనోవా హాస్పిటల్ చుట్టూ వాళ్ళు కాళ్ళు చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారు. అయినా కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయం, కనీసం ఈ కేసులో కొంత ఫైల్ ముందటికెళ్ళింది అనేది కూడా ఎక్కడ కనిపించలేదు. వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా లేదు. అందుకనే వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు సూసైడ్ చేసుకుంటామనేసి మన న్యూస్ లైన్ ఛానల్లో మనం లైవ్ తీసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. సో ఇప్పటికైనా కనీసం నిజంగా ప్రభుత్వంలో చలనం ఏమన్నా ఉంటే ఇప్పటికైనా ఆ నీలిమా హాస్పిటల్లో సెప్టెంబర్ 20 రోజు ఏం జరిగింది, హుస్సేన్ అనే వ్యక్తి ఏ రకంగా వచ్చిండు, తనకు చేసినటువంటి ట్రీట్మెంట్ ఏంటి, తను ఎందుకు చనిపోయాడన్న ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. వీళ్ళు ఎవరైతే డాక్టర్ పేరు చెప్పారో, ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టర్ పేరు, ఆయనని కస్టడీలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా న్యాయ పోరాటంకి వాళ్ళు అంటే చట్టాల మీదనే నమ్మకం లేదు అన్నట్టు ప్రజెంట్ అయితే హోమ్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వీళ్ళు ఏదో విచారణ చేస్తేనే కొంత ఫైల్ అనేది ముందటికి పోతుంది. అట్లాంటివి ఏమీ లేకుండా మేనేజ్మెంట్ ఇటు పోలీసు వాళ్ళు ఇద్దరు మ్యానిపులేట్ చేసి వాళ్ళ దగ్గర ఇంకా పై ఉన్నత స్థాయి వాళ్ళతోటి వీళ్ళకి ఏమి మతలబ్లు ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు మాత్రం న్యాయం జరగాల్సిన అవసరం అయితే ఎంతనో ఉంది. అటు హోమ్ డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా మరి ఆ హాస్పిటల్ సనత్ నగర్లో ఉందంట, నీలిమా రెనోవా హాస్పిటల్ మీద ఒక నిఘా వేయాల్సిన అవసరం ఉంది. అక్కడికి వెళ్ళి ఒక విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడికి వెళ్ళి క్షుణ్ణంగా ఆకస్మిక తనిఖీ చేయాల్సిన అవసరం కూడా చాలా వరకు ఉంది. ఎందుకంటే 2 రోజులకు ఒకరు అక్కడ చనిపోతున్నారంట. మరి ఎందుకు పర్యవేక్షణ లోపం ఎందుకు తలెత్తింది అన్న విషయాలు కూడా గ్రౌండ్ లెవెల్లో వినబడుతున్నాయి. మరి ప్రాణాలు హాస్పిటల్లో డాక్టర్లకి చాలా ఈజీ అనుకుంటా, ప్రాణాలు పోవడము లేకపోతే ప్రాణాలు తీయడము. కానీ ఆ కుటుంబానికి ఆ వ్యక్తి అనేది చాలా అవసరము. గుండెలు పలిగేలాగా ఏడుస్తుంది వాళ్ళ తల్లి. ఇప్పుడు కూడా తను అపస్మారక స్థితిలో ఉందంట. కనీసం ఆ తల్లి బాధ, కడుపు కోతనన్నా అర్థమయ్యే ప్రతి ఒక్కరైనా ఈ విషయంలో చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. సో సీఎం లెవెల్లో ఈ నీలిమా రెనోవా హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం చాలా వరకు కనిపిస్తుంది. మరి చూడాలి ఈ బాధిత కుటుంబాలకి, ఈ హుస్సేన్ చనిపోయిన వ్యక్తి యువకుడు ఉన్నాడో ఆ కుటుంబానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. ఈ విషయంలో మాత్రం మనం అస్సలు వదిలేదే లేదు. ఎన్ని రోజులైనా ఈ బాధిత కుటుంబ పక్షాన ఈ న్యూస్ లైన్ వేదికగా మనం కూడా నిల్చుందాం. చూడాలి మరి గవర్నమెంట్ కావచ్చు లేదంటే పోలీస్ ఉన్నతాధికారులు కావచ్చు ఈ హాస్పిటల్కి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించడం కానీ ఆ హాస్పిటల్ని సీజ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే తప్ప ఇలాంటి అంటే వైద్యాన్ని వ్యాపారంగా మలుచుకున్నటువంటి డాక్టర్లకు బుద్ధి రాదు.